గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేయడానికి డీడీ కాలనీలో ఉంటున్న ప్రసన్నలక్ష్మి గారి ఇంటికి వచ్చాం. సో ఈరోజు మనకి ప్రసన్నలక్ష్మి గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఆ రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ ప్రసన్నలక్ష్మి గారు. హాయ్ చంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చక్కగా చాలా బ్యూటిఫుల్ బొకేతో మాకు స్వాగతం పలికారు. మరి వంటలు కూడా ఇంత సూపర్గా ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇందుకే మరి ఈరోజు మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న రెసిపీస్ ఏంటి? డ్రై ఫ్రూట్స్ బూరెలు ఒకటి, ఆల్ డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి తేనె అండ్ దాంతో మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్తో బూరెలు. మామూలుగా బూరెలు అంటే ఏవో పిండితో ఇలా వింటూ ఉన్నాం, కానీ కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్తో మనకి బూరెలు రెడీ చేసి చూపించబోతున్నారంట. మరి ఇంత హెవీ క్యాలరీ ఫుడ్ చాలా మందికి అవసరం కూడా. ఎవరికి అంటే ఎస్పెషల్లీ కొంచెం బాగా లీన్గా ఉన్న వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు న్యూట్రిషనిస్ట్లు వాళ్ళు. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. మరి చెప్తారా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్? యా, బాదం, కిస్మిస్, పిస్తా, నెయ్యి, తేనె, మైదా. సో చూసారు కదా డ్రై ఫ్రూట్స్ బూరెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. సో మరి దీనికి ముందుగా ఏమైనా రెడీ చేసి పెట్టారా? అదేనండి, బాదం, కిస్మిస్, పిస్తా ఈ మూడును గ్రైండ్ చేసి పౌడర్గా తయారు చేశాను. ఓకే. సో ఇది పౌడర్ అవుతుందా? ఓకే, కిస్మిస్ ఉన్నప్పటికీ పౌడర్ అవుతుంది. దీన్ని మనం తేనెలో కలిపేసి పెట్టుకోవాలి. దీంట్లో తేనె కొద్దిగా తేనె, నో షుగర్ యాడ్, అవి ఏమీ లేకుండా తేనె. షుగర్ ప్లేస్ లో మనం తేనె యూస్ చేస్తున్నాం. ఓకే, ఇది కొంచెం హెల్దీ. రైట్, ఇందులో కలిపేస్తారా అయితే? అవునండి. ఓకే, అన్ని ఆల్మోస్ట్ 1 కప్ తీసుకున్నారా? అవునండి. క్వాంటిటీ అంటే మనము క్వాంటిటీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఇది ఏం కాదు, ఒక 1 వీక్ వరకు కూడా ఉంటుంది. ఓకే, వన్స్ రెడీ అయిపోయిన తర్వాత 1 వీక్ ఉంటుంది. ఓకే, ఎంత పడుతుంది ఇందులోకి? అంటే ఈ క్వాంటిటీకి సరిపోయినంత మనం కలిపేస్తే కలుపుకుంటుంటే అర్థమవుతుంది. చాలా సరిపోతుంది. ప్రసన్నలక్ష్మి గారు, మీరు ఇది వరకు ట్రై చేశారా? ఇది ఇంట్లో చేస్తూ ఉంటానండి. చేస్తుంటారా? చేస్తూ ఉంటాను. ఓకే, సో అందువల్ల మీకు బాగా ఐడియా ఉన్నట్లుంది. డీప్ ఫ్రై కాకుండాను కొద్దిగా లైట్ కదా, హెల్తీగా కూడా ఉంటుంది, పిల్లలకి మంచిది. సో మీ గురించి చెప్పండి. ఇందుకే పిల్లలు అంటున్నారు, మీరు మ్యారీడ్ అని అలా ఆల్రెడీ అర్థమైంది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. 2 పిల్లలు. ఓకే, ఇద్దరు ఏం చదువుకుంటున్నారు? పెద్దమ్మాయి ఇంటర్మీడియట్. ఓహో, ఓకే. చిన్నమ్మాయి 7th క్లాస్. చిన్నమ్మాయి 7th. ఇద్దరికి. ఓకే, ఇద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారా? నో అండి, 2 ఆడపిల్లలు, అలా ఏం లేదు. అవునా? అంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. ఓకే, మీ హస్బెండ్ బిజినెస్ చేస్తారండి, కార్పొరేట్ అడ్వైజర్. మీరు కూడా ఏమన్నా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారా? ఇది ఆఫీస్ దగ్గరగానే ఉంది, ఇంటి దగ్గరే. కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉంటుందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా లేదంటే? నో, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇలా మనం ఉండలుగా చేసుకోవాలండి. ఓకే, మనమే ఫస్ట్ ఉండలుగా చేసుకోవాలి. బూరెలు అంటే జనరల్గా మనం డీప్ ఫ్రై ఏమో అని అనుకుంటారు, అందరూ అనుకుంటుంటారు. ఇది కాదు. ఎక్కడ నేర్చుకున్నారు ఇందుకు? ఇది ఓన్ రెసిపీ అండి. ఓన్ రెసిపీ. ఇట్లా ఎలా ట్రై చేయాలనిపించింది? అంటే అసలు ఇంత డిఫరెంట్ థాట్, అది దాంట్లో మైదా కలపాలని. జనరల్గా ఎక్కువగా వంటలు అవి బాగా చేస్తుంటారా? చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అవునండి. ఎక్కువగా ఫెయిల్ అయ్యాయా, సక్సెస్ అయ్యాయా? నో, ఎప్పుడు ఇంతవరకు కాలేదు. అసలు కాలేదు. మీరు గ్రేట్ అసలు. అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ గా చేస్తాను. అదే కరెక్ట్ గా క్వాంటిటీ చూసుకొని కరెక్ట్ ఇంట్రెస్ట్ గా చేస్తాను. సో క్వాంటిటీస్ అవి మీరు ఇప్పుడు ఇన్ కేసు వేరే వంటలు ఏమైనా చూసినప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతారా? అంటే నేను మెజర్మెంట్ ఏం తీసుకోను, అలాగే వేసేస్తూ ఉంటాను. అంతేనా? కానీ మీరు అలా వేసేస్తున్నా బాగా సక్సెస్ అయిపోతున్నాయి. నేను ఎంత కేర్ఫుల్గా చేసినా నా అయితే చాలాసార్లు ఫెయిల్ అయ్యాయి. సో ఎక్స్పీరియన్స్ అండి, అంటే ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్గానే వేస్తారు నిజానికి చాలా మంది పాపం. కానీ చాలా మందికి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కొన్ని వంటలు అయితే రావు, ఎస్పెషల్లీ కర్రీస్ రావు. మిగతా వంటలు అయితే ఓకే, బట్ స్వీట్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మీకు స్వీట్స్ కూడా బాగా ఎక్కువ ఐడియా ఉన్నాయా? అన్ని స్వీట్స్ రావు, కొన్ని వస్తాయి. ఏమొచ్చు మీకు బాగా? డబల్ మీఠా ఓకే, బాగా చేస్తాను. డబల్ కా మీఠా, రవ్వ లడ్డు, ఇలాంటి చిన్నవి అయితే చేస్తాను, మరి పెద్దవి అయితే రావు. అందులో ఎప్పుడు ప్రయోగం చేయలేదు. అఫ్ కోర్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది స్వీట్స్. కానీ ఇంకా వేరే ఏదైనా ట్రెడిషనల్ స్వీట్స్ ని మీరు ఓన్ గా ట్రై చేస్తాను? ట్రెడిషనల్ మీన్స్ భక్ష్యం బాగా చేస్తాను. ఇది మనం మైదా పిండి కొద్దిగా తీసుకొని ఇందులో ఆయిల్ వాటర్ కొద్దిగా కలపాలి.
చాలా లైట్గా ఉండాలి వాటర్? లేదండి, మన ఏమంటారు దోసపిండి లాగే రావాలి. ఓకే, కొద్దిగా లిక్విడ్ లాగానే దోసపిండి లాగే రావాలి. కొన్ని వేయచ్చు. వేయండి. ఇది డిప్ కావాలి. ఓకే, ఓ అది డిప్ చేయాలి కావాలి. కొంచెం వేయచ్చు. వేయండి. ఇది మైదా పిండితో ట్రై చేస్తారా, వేరే ఏదైనా పిండితో ట్రై చేస్తారా? లేదండి, ఇది మా హస్బెండ్ ఒకసారి చెప్పారు ఇలా చేయి బాగుంటుంది అని అన్నారు. అవునా, ఆయన కూడా అంటే అలా ఏం రాదు, తనకు ఊరికి ఐడియా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా ఉట్టిగా తినరు కదా, ఇలా చేస్తే కొద్దిగా హెల్తీ అనేసి ఒకసారి చేసి చూడు అని చెప్పి తనే చెప్పారు. సో చేశాను, బాగా అనిపించింది. సో అప్పటి నుంచి కంటిన్యూ. ఎన్నిసార్లు చేస్తుంటారు ఇప్పటికి? అంటే నాట్ ఫర్ స్వీట్స్ అంతగా ఎక్కువ తినము, బట్ లైట్గా. మీ మొత్తంగా మీ ఫ్యామిలీ అందరికీ బాగా ఇష్టమైన రెసిపీ ఏంటి మీరు వండే వాటిల్లో? స్వీట్స్ అంటారా లేకపోతే ఏదైనా, ఎనీథింగ్, కర్రీస్ కావచ్చు లేదంటే బిర్యానీ, ఇలా ఏదైనా? బిర్యానీ చాలా బాగా చేస్తానండి అలా ఏం కాదు. బిర్యానీ మామూలుగా మేము వెజిటేరియన్, అందులో చాలా ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో వెజ్ లోనే అన్ని వెరైటీస్ చేస్తుంటారు మీరు. ఇన్ కేసు నాన్ వెజిటేరియన్స్ అయ్యంటే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళిపోయేవారు. అంటే చాలా ఐటమ్స్ ఇంకా ఎక్కువ స్కోప్ ఉన్నట్లు అనిపిస్తుంది అందులో అయితే. మనం ఇలా చేసుకొని ఇప్పుడు సరిపోతుందా? చాలండి, అంతే చాలు. ఇప్పుడు ఇందులో ఇది డిప్ అవుతుందా? అవుతుందండి, 100% అవుతుంది. జస్ట్ మనము ఓకే, ఇందులో డైరెక్ట్గా ఇలా పెట్టేద్దాం. రుచి చూడలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. మన నెయ్యి ఇందులో ఏమి కలపమా? దీంట్లో లైట్ గా జస్ట్ అది లేవడానికి లైట్ గా వేస్తే చాలు. ఇంకా మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేనండి నథింగ్, వనిత టీవీ అంటే బాగా చూస్తుంటాను. లేడీస్కి ఇంట్రెస్ట్ కదా. ఇంకా జనరల్గా మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ నచ్చుతాయి? వంటలు ఎలాగో ఇష్టమే, నాకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఇంకేంటి? మీ సొగసు చూడే తరమా చాలా ఇష్టం అండి. శారీస్ అవి బాగా చూపిస్తూ ఉంటారు. ఓకే, మీరు కరెక్ట్గా లేడీస్కి ఏవైతే ఇష్టమో ఎస్పెషల్లీ ఫస్ట్ అవే పేర్లు చెప్తున్నారు, వంట, చీరలు. సరిపోయింది. బాగా షాపింగ్ అది చేస్తుంటారా? బాగా చేస్తారు. బాగా. మీకేమన్నా వచ్చా? అంటే ఐ మీన్ శారీస్కి సంబంధించి కానీ వర్క్స్ ఇలాంటివి అలాంటివి అలా ఏం లేదు, బట్ బాగా ఇంట్రెస్టింగ్గా చాలా చేయించుకుంటుంటారా? చేయించడం మాత్రం బాగా చేయించుకుంటారు. ఇది కొద్దిగా వేడెక్కాలి. సో ఇది రెడీ అవుతూ ఉంది. మనకి హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ కంప్లీట్ చేసాము. యాక్చువల్గా ఇప్పటి వరకు అయ్యింది, మీకోసం ఒకసారి రిపీట్ చేస్తాను. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అవుతుంది కదా. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బాదము, కిస్మిస్, క్యాషు. ఇవి అన్ని ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవచ్చు, 1 కప్స్. ఇవి 3 కూడా ఫస్ట్ బాగా మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం గ్రాన్యూల్స్ ఉన్నా పర్వాలేదు, అలా కొంచెం మిక్సీ చేసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని దీంట్లోకి మన రిక్వైర్మెంట్ని బట్టి, అంటే అది కొంచెం మనకి లూజ్గా అవుతుంది, లడ్డూలాగా తయారయ్యేలాగా, అంటే రౌండ్గా మనం చేసుకునేలాగా ఒక తేనెతో కలుపుకోవాలి. ఓన్లీ తేనె మాత్రమే, హనీ మాత్రమే యూజ్ చేశారు ఇందులో. అంటే అదొకటే స్వీట్, మనం ఎక్స్ట్రాగా షుగర్ ఇంకా వేరే స్వీట్నెస్ యాడ్ చేస్తే ఇంకేమీ వేయట్లేదు, ఓన్లీ షుగర్ హనీతో మాత్రమే చేస్తున్నాము. సో హనీని వేసుకొని కలుపుకొని కొంచెం లడ్డూలాగా అవ్వేలాగా కలుపుకొని ఆపేసుకోవాలి. అది రిక్వైర్మెంట్ బట్టి వేసుకుంటాము. సో అలా లడ్డూలాగా రెడీ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అది దేంతో అంటే మైదా పిండి కలుపుకొని వాటర్ వేసుకుని దీంట్లోకి ఈ లడ్డూని డిప్ చేసి మనం చుట్టూ దానికి మొత్తం ఒక పొరలాగా, జనరల్గా మనం ఏదైనా బజ్జీ ఇలాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు ఎలా అయితే కలుపుకుంటాం అలాగే సేమ్ దాంట్లోకి డిప్ చేసి, తర్వాత ఇప్పుడు నెయ్యి పెట్టుకున్నాము అంటే ఇవి పొంగనాలు ఇలా వేసుకుంటూ ఉంటారు, ఆ స్టైల్లో వేసుకోవచ్చు. లేదంటే బహుశా ఇడ్లీ పాత్రలు అలాంటివి ఉంటాయి కదా, బహుశా దాంట్లో కూడా వేసుకోవచ్చేమో, తర్వాత అడుగుతాము. ఫస్ట్ అయితే మాత్రం ఇప్పుడు పొంగనాలు అవి ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ ప్లేట్ పెట్టుకుని ఫస్ట్ ఆ ప్యాన్, దాంట్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లోని ఇది పెడతాం అన్నమాట. ఇంకా అక్కడి వరకు రాలేదు, మనం జస్ట్ నెయ్యి పెట్టాము. తర్వాత అసలు ఎలా రెడీ అవుతుందనేది చూద్దాం. ఓకే, ఇది మొత్తం నెయ్యి కాగినండి వేసేద్దాం మనం ఇందులో. జనరల్గా ఇది ఎంత టైం తీసుకుంటుంది అంటే ఇలా వన్స్ మనం వేసుకున్న తర్వాత? జస్ట్ 5 to 10 minutes అండి. అది ఫస్ట్గా
బాగా రెడ్, కొద్దిగా దూరగా రెడ్గా తీసేస్తే అయిపోతుంది. ఓకే. మరి వంటలు అవి బాగానే చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మీకు చాలానే ఉన్నాయి. మాకోసం ఏదైనా టిప్ చెప్తారా? అంటే చాలా టిప్స్ విని ఉంటారు కదా, ఎక్కువగా ఆ టైమ్స్లో అనుకుని ఉంటుంటారు కదా. నన్ను అడిగితే నేను అప్పుడు ఆ టైంలో అది చెప్పాలి అని చెప్పి ఈ పాటికి అనుకుని ఉండాలి మీరు. అయ్యా అదే ఐడియా ఉంది. ఓకే, మనము దోశ పోసేటప్పుడు పెన్నము ఉంటుంది కదండి, అది ఎక్కువగా దోశలు పోస్తూ ఉంటే ఒక్కొక్కసారి లేవదు. అందులో జనరల్గా ఆనియన్ అంటారు, కొద్దిగా చిన్న చిన్న ఆవాల దానిపైన వేసేస్తే యా చాలా బాగా వచ్చేస్తుంది. వెంటనే ఆవాలు వేయాలి, ఆవాలు వేసి తీసేస్తే అయిపోయింది. ఓకే, మధ్యలో ఉన్న వేయచ్చు. మనం ఎక్కువగా దోశలు వేస్తూ ఉండేసరికి పెన్నం ఎక్కువగా రెడ్ అయిపోతుంది కదా, అది తర్వాత ఇంకా రాదు. ఓకే, కొద్దిగా ఆవాలు అందులో వేసేసి మళ్ళీ మన బట్టతో క్లీన్ చేసేసి వేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నుంచి బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఇన్ కేస్ వర్క్ కాకపోతే మాత్రం లక్ష్మీ ప్రసన్న గారిని నేను ట్రై చేసే చెప్తున్నానండి, నేను ట్రై చేసే చెప్తాను. ఎందుకని అందరూ జనరల్ గా ఆనియన్ దాని మీద వచ్చేస్తారు, ఆవాలంటే ఇంకా బాగా వచ్చేస్తుంది. అవునా, మీరు ఓన్ గా ట్రై చేస్తారు? ఎక్కడైనా విన్నారా ఇది? ఎవరో చెప్పారు, ఆవాలు వేస్తే మళ్ళీ బట్టతో రఫ్ చేసి మామూలుగా వేస్తే మామూలుగా దోశలు వచ్చేస్తాయి. ఆవాలు వేయాలన్న థాట్ ఎలా వచ్చిందో, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అయితే వంటలు ఉండే మహిళలందరూ. బహుశా మహిళలే ఇచ్చారో లేదంటే ఎవరైనా షెఫ్లు మెయిల్ కూడా ఇచ్చిండే, అసలు ఐడియా మనకు తెలీదు. సో ఇది మనకి అన్ని ఆల్మోస్ట్ పెట్టేసి మూత పెట్టేద్దాము. 5 minutes పెట్టేనా? అయితే పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలా లేదా హైలో పెట్టాలా? హైలోనే పెట్టేసేయండి, ఇంకా దూరగా వచ్చేస్తే చాలా, అంతే. లైట్గా వేస్తే చాలా, ఎక్కువగా ఏమొద్దు. ఓకే, సో మనకి ఇది రెడీ అవ్వడానికి 5 minutes పడుతుందంట, వెయిట్ చేద్దాం. ఓకే, మనం రెడీ అయ్యాము, చూద్దామండి. యా అయిపోయిందండి. సో మనకి మాత్రం టైం ఉంటే కనుక మొత్తం అన్నీ బాయిల్ అయిపోతాయి కదా లోపల. అంటే మనం పచ్చిగానే వేసాం కాబట్టి క్యాషు కానీ బాదం కానీ ఇవన్నీ కొంచెం బాయిల్ అయ్యి రెడ్గా వచ్చేసాయి. చంద్ర గారు, డ్రై ఫ్రూట్స్ పూరీలు రెడీ అయిపోయి, కొద్దిగా మనం పక్కల బాదాము అంటే మనం వాడాం కదా వీటికి, అవి పెట్టేసి మీకు ఇచ్చేస్తాను, మీరు టేస్ట్ చూసి చెప్పాలి. సో డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ. ఓకే, సో వేడివేడిగా మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. ఇందులో తేనె వేసిన ఫ్లేవర్ కాకుండా మనకి స్వీట్నెస్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. దాంతోపాటుగా ఈ లడ్డు ఎప్పుడు టేస్ట్ చేసి ఉంటారు కదా ఎవరు, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి అక్కడక్కడ అంటే పూర్తిగా గ్రైండ్ చేయలేదు కాబట్టి, దీన్ని మిక్సీ చేయలేదు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ క్వాంటిటీలో అంటే ఇప్పుడు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అలాగే యాజ్ ఇట్ ఈస్గా మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం హనీ కానీ బహుశా ఇంకేమైనా మీ ఆప్షన్, మీరు ఇంకొంచెం కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే షుగర్ అనే మిక్స్ చేసుకోండి. బట్ ఇలా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. రుచి చూడలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ప్రసన్నలక్ష్మి గారు, చాలా బాగుందండి డ్రై ఫ్రూట్స్ బూరెలు. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తాయని. అయితే చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ బూరెలు ట్రై చేయాలి అనుకుంటే, మళ్ళీ ఒకసారి రెసిపీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో డ్రై ఫ్రూట్స్ బూరెలు అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రుచి చూడు అని టైప్ చేయండి. మీకు ఈ రెసిపీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి ఈ రెసిపీని చూడొచ్చు, మీరు ట్రై చేయొచ్చు. ఓకే అండి, ప్రసన్నలక్ష్మి గారు, మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? రగడా చాట్ అండి. రగడా చాట్? అబ్బో, ఈరోజు అన్నీ మాకు స్పెషల్ ఐటమ్స్ రెడీ చేస్తున్నారా? రగడా చాట్ యాక్చువల్గా నేను బయట తిని ఉన్నాను, అంటే అది సమోసాతో చేస్తారు, ఇది సమోసాతో కాదా? మీరు కొత్తగా చేస్తున్నారు అనమాట. ఓకే, అయితే నాకు తెలిసింది కాదు, ఇప్పుడు కూడా కొత్తదే తినబోతున్నా అనమాట. ఫైన్, మరి ఇది హాట్ ఐటమా? చాట్ ఐటమ్ అండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా. పిల్లలైనా స్కూల్ నుంచి రాగానే చాట్
చాట్ ఐటెం లాగా ఉంటుంది. మొత్తానికి ఒక స్వీట్ ఒక హాట్ రెడీ చేయబోతున్నారు. ఫైన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? ఉప్పు, కారము, ధనియా పౌడర్, చాట్ మసాలా, ఆనియన్, కొత్తిమీర, బఠానీ, ఆలు, బ్రెడ్. సో రగడా చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. దీనికి ముందుగా ఏమైనా రెడీ చేసి పెట్టారా? ఓన్లీ ఆలు మాత్రమే బాయిల్ చేసి పెట్టినట్లున్నారు, రైట్? యా, ఆలు బాయిల్ చేశాను అండ్ బఠానీ కూడా బాయిల్ చేశాను. వీటితో నేను ఆల్రెడీ కర్రీ చేసి పెట్టేశాను. కర్రీ ఫస్ట్ రెడీ చేసుకోవాలా? దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓహో, కర్రీ ఎలా రెడీ చేయాలి? ముందుగా ఆలు ఉడకబెట్టేశాను, బఠానీ, ఆలు. అది కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో ఆనియన్, ఆలు, బఠానీ 3 కొద్దిగా వేసేసి అందులో ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా, ఉప్పు, కారం. ఓకే. సో దీంట్లో మొత్తంగా వేసింది ఏంటి అంటే కొత్తిమీర కూడా వేస్తారు కదా? కొత్తిమీర. ఓకే, ఫైన్. మనకి ఇప్పుడు ఫైనల్గా వేరే స్టెప్ రెడీ అవుతుంటుంది. మెయిన్గా అయితే మాత్రం ఇందులోకి స్టఫింగ్ కోసం ఈ కర్రీ రెడీ చేశారు. ఏమేమి వేశారు అంటే చాలా ఈజీ. మనకి వంటలు చేసే వాళ్ళందరికీ ఈ పాటికే క్యాచ్ చేసి ఉంటారు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని దాంట్లోకి ఆనియన్స్ అలాగే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆలు అలాగే ఈ పచ్చి బఠానీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అది కూడా బాయిల్ చేస్తాం కదా. ఇవి 2 వేసేసుకుని కొంచెం అలా కలిపేసి తర్వాత దీంట్లోకి చాట్ మసాలా, కారము, పసుపు వేసేస్తే సరిపోతుంది. అలాగే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా మనకు కొంచెం ఫ్లేవర్స్ అవి కావాలి కాబట్టి అందులోకి కొత్తిమీర కూడా వేస్తారు. అలా కాసేపు ఉంచితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది మనకి. అయితే ఇది బాగా వాటరీగా కాకుండా ఎక్కువగా అంటే వాటర్ అలా యాడ్ చేయొద్దు. మనం కొంచెం ఆల్రెడీ బాయిల్ అయిన ఈ ఆలు ఉంటుంది కాబట్టి అదే మనకు కొంచెం పేస్ట్ లాగా రెడీ అవుతుంది. సో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా చేయాలి కదా? వాటర్ ఏం అవసరం లేదు. ఓకే, అసలు వేయకూడదు. ఓకే, ఫైన్. సో కర్రీ రెడీ అయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగా? మనం ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందామండి ఈ బౌల్లో. జనరల్గా మనకి బయట ఈ చాట్ బండారా లాంటి వాటిల్లో రగడా చాట్ అంటే సమోసాతో చేస్తారు కదా? అవునండి. ఇక్కడ మీరు బ్రెడ్తో చేస్తున్నారా? బ్రెడ్ను ఆలు మిక్స్ చేస్తాను. ఓహో, ఓకే. కొద్దిగా మనం ఈ బ్రెడ్ను కొద్దిగా లైట్గా తడపాలి, ఎక్కువగా వద్దు. వేసేసి మనము స్మాష్ చేసేస్తే సరిపోతుంది. ఓహో, బ్రెడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండదు మాట? ఉండదు. ఓకే. ఇది జనరల్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసుకుంటుంటారా? అంటే మీరు ఎక్కువ ట్రై చేశారా ఇంట్లో? చేశానండి. క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్రెడ్ క్వాంటిటీ అండ్ ఆలు ఈక్వల్గా ఉండాలండి. 2 ఈక్వల్గా ఉండాలి. సో మనకి సమోసా టేస్ట్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. బట్ బ్రెడ్గా మిల్క్ బ్రెడ్ యూజ్ చేయాలా? మిల్క్ బ్రెడ్. అది కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. స్వీట్గా కూడా ఉంటుంది. దానివల్ల దీని టేస్ట్ మరి కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో. మనం ఒక 4 ఆలులు వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేద్దామండి ఇందులో, లైట్గా ఎల్లో రావటానికి. కొద్దిగా నిజానికి నాకు ఇప్పటి వరకు మీరు ఏం చేయబోతున్నారో అర్థం కాలేదు తెలుసా. ఎందుకంటే ఇది స్టఫింగ్ లాగా పెడతామేమో అనుకుంటాము, కానీ ఇది కూడా స్టఫ్ లాగే రెడీ అవుతుంది. ఇది స్టఫ్ లాగే అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఇది బాగా స్మాష్ కావాలి, లాగా చేయాలి కదా. ఇందులో సాల్ట్ మనం ఇందులో యాడ్ చేసి ఇందులో అవసరం లేదా? వేసుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేదా అందులో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మరి ఎక్కువగా వేయకుండా కొద్దిగా. దీనికి ఇంకా వేరే కాంబినేషన్ ఏమన్నా తీసుకోవాలా? ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే తింటే బాగుంటుందా? యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తినాలండి. దీని పైన వేసుకొని అది కూరలాగా మనం ఆనియన్ అది కలిపేస్తే ఈజ్ నైస్. కొద్దిగా చేతికి ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఇలా తయారు చేయాలి. ఓహో, ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలా? ఈలోపు స్టవ్ ఆన్ చేయొచ్చామో కదా? చేయండి. ఓకే, హీట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇవి రెడీ అయిన తర్వాత ఇలా కొద్దిగా పెన్నం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేద్దామండి. అవి దీనిపైన లైట్గా అటు ఇటు కాల్చాలి బాగా దూరగా. కట్లెట్ స్టైల్లో? కట్లెట్ స్టైల్. ఓకే. సో ఇది 2 వైపులా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌనిష్ రావాలండి. ఓకే, లైట్ బ్రౌనిష్ రావాలి. ఓకే. సో 2 సైడ్స్ మనం కాలి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెడీ అయినట్లేనా ఇది?
అయిపోయిందండి. ఇది కంపల్సరీ రెడ్ రావాలండి. జనరల్గా చూస్తే అది మాడింది అని అనుకుంటారు. నో, ఇలా కలర్ వచ్చేదాకా మనం కాల్చాలి. ఇది అయిపోయింది. ఓకే అండి. చందన గారు మీరు తినాలి ఇప్పుడు. తినే రెసిపీ ఎలా ఉందో చెప్పాలి. ఓకే, చెప్పాను కదా మీకు మార్క్స్ కూడా చెప్తానని. ఓకే, దీనిపైన ఈ కర్రీ ఇవ్వండి. కర్రీ దీని మీద వేయాలా? మనం చాప్ బాగా ఫైన్ చాప్ చేసుకుంటే ఫైన్ చాప్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అది కట్ చేయాలి. ఇది కట్ చేస్తూ బఠానీతో మిక్స్ చేసుకొని తినాలి. వేడివేడిగా రగడా చాట్ రెడీ అయిపోయింది. దీంట్లో అన్నీ యాడ్ చేశారు. లెమన్ కూడా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి వాటిలో కళ్ళని తింటాం కదా, సో నేను లెమన్ కూడా యాడ్ చేసి ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో. సూపర్గా ఉంది. నేను నిజంగా కరెక్ట్గా 100/100 ఇచ్చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, ప్రసన్నలక్ష్మి గారు చాలా బాగుందండి. నిజంగా నేను ఇచ్చేసాను మార్క్స్ 100. మీ పిల్లలా? అవునండి. ఓకే, పెద్దమ్మాయి పేరు మేఘన. నైస్ నేమ్. అండ్ యూ? వర్షిణి. మేఘన, వర్షిణి. అమ్మో, ఇద్దరు మేఘాలు వర్షాలు బాగున్నాయి పేర్లు. ఓకే, మీ మమ్మీ మాకు చాలా సూపర్ రెసిపీస్ 2 రెడీ చేసి చూపించారు. మరి మీ మమ్మీ రెడీ చేసే రెసిపీస్లో నీకు బాగా ఇష్టమైనవి ఏంటి? మామిడికాయ పప్పు. అబ్బా, ఎంత ట్రెడిషనల్ వంటకం చెప్పిందో. మామిడికాయ పప్పు. నీకు? గోబీయా? ఓహో, దీనికి కొంచెం పాష్ అండి. గోబీ సెలెక్ట్ చేసుకుంది. ఓకే, ఫైన్. మరి బాగా నచ్చుతాయా అవి? ఇంకా అన్ని వంటలు బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారంట. నిజంగా చాలా అంటే హార్ట్ఫుల్గానే చెప్పిందండి. ఓకే, రైట్, నమ్మచ్చు. ఓకే, ప్రసన్నలక్ష్మి గారు మొత్తానికి ఈరోజు మాకు మంచి రెసిపీస్ రెడీ చేసి చూపించారండి. సో ప్రసన్నలక్ష్మి గారు రెడీ చేసి చూపించిన ఈ రగడా చాట్ కూడా మీరు చూడాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో రగడా చాట్ స్పేస్ రుచి చూడు అని టైప్ చేసినట్లయితే ఆ రెసిపీని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ చందన. సో ప్రసన్నలక్ష్మి గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, చూసారు కదా. మరి ఈ రెసిపీస్ మీరు మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో ప్రసన్నలక్ష్మి గారు పరిచయం చేసిన ఐటెం పేరు అలాగే స్పేస్ ఇచ్చి రుచి చూడు అని టైప్ చేసినట్లయితే దాన్ని చూడవచ్చు. అలాగే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఇవాల్టి రుచి చూడు. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్